హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి జిలానీ గారు ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలకపోవడానికి కారణాలు ఏమిటంటారు? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడానికి కారణాలు ఆర్థిక బలమైన నాయకులు లేని లోటు. ఫస్ట్ గతంలో కాంగ్రెస్ పార్టీని ఆసరా చేసుకుని కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయి హోదాల్లోన గుర్తింపు పొంది అనైతికమైన కోరికల వెంట పరుగులు తీసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము కాంగ్రెస్ పార్టీ నుంచి అదుపు తప్పి పీడిత పార్టీలను పెట్టుకుని వాళ్ళ పీడిత పార్టీలను పైకి తేవడానికి ప్రజల్లో శ్రమతో చచ్చుకుపోయి కాంగ్రెస్ పార్టీకి విశ్వాసులుగా ఉన్న ఓటు బ్యాంకును అణచివేసి వాళ్ళ పీడిత పార్టీలను పైకి తీసుకువచ్చి కాసి కాంగ్రెస్ పార్టీకి చాలా నమ్మక ద్రోహం చేసినారు. అదే విధంగా ఇప్పుడు షర్మిల గారు తెలంగాణ నుంచి ఏపీకి ఎందుకు పోయారు? అసలుకి తెలంగాణలో అంటే గెలవలేక లేదా ఏపీకి పోయారా? అసలు ఏంటి? షర్మిలా రెడ్డి గారికే తెలుసు. షర్మిలా రెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె. ఆ గుర్తింపుతోన ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీలోకి రాష్ట్ర అధ్యక్షురాలుగా రావడము మాకు తెలుసు. సో అదే విధంగా ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్రంగా సాగుతున్న వేళ షర్మిల గారు ఓడిపోయారు. అంటే ఒకవైపు చూస్తే చంద్రబాబు గారికి అనుకూలంగా ఉన్నారు అనే ఒక వాదన వినిపిస్తూ ఉంది. దీనికి మీరేం చెప్తారు? అసలుకి మీకు ఇందాకే తెలిపినాను నేను. చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ విశ్వాసే గతంలో. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆసరా చేసుకుని ఉన్నత స్థాయి హోదాల్లో గుర్తింపు పొంది వాళ్ళు అనైతికమైన కోరికల వెంట పరుగులు తీసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము ఈరోజు భారతదేశానికే విలువైన నాంది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీకి నమ్మక ద్రోహం చేసిన ద్రోహులుగా దేశ ప్రజల దృష్టిలోన చిరకాలం నిలిచిపోతారు వాళ్ళు. అదే విధంగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఒకవేళ షర్మిల గారు పార్టీలోనే ఉంటారా లేదంటే పార్టీని మారుతారా? ఎందుకని అడిగానంటే ఈ క్వశ్చన్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా షర్మిల గారికి అస్సలు పడట్లేదు. అసలుకి ఎందుకు పడట్లేదు? ఏంటి అసలు కారణం? మేము పార్టీ పరంగా వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లోకి మేము మాట్లాడరాదు. అన్న చెల్లెల సంబంధము. ఒక రోజు లేకుంటే ఒక రోజు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని కాంగ్రెస్ పార్టీకి కంకణబద్దులుగా ఉండి కాసి పని చేస్తారు, అధికారంలోకి కూడా కాంగ్రెస్ పార్టీని తెస్తారు అని కాసి మాకు కొద్దిగా నమ్మకం ఉంది. అది వాళ్ళ అభిప్రాయానికే వదిలేస్తాం మేము. సో విలీనం చేస్తే ఉంటారా ఉండరా పార్టీలో? కాంగ్రెస్ పార్టీలోన విలీనం చేస్తే అది హైకమాండ్ నిర్ణయము. హైకమాండ్ ఏం డిసైడ్ చేస్తే మేము దానికి జగన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి వచ్చినా కూడా ఆయన గౌరవం పొందుతాడు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీలోకి రావడమే దేశ పౌరుని కర్తవ్యము. ఆయన తెలుసో తెలియకో పోయి పార్టీ పెట్టుకుని గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అయ్యి ఇప్పుడు నిజాలు తెలుసుకుని కాంగ్రెస్ పార్టీలోన ఆ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయన చాలా విలువైన గౌరవం పొందుతాడు. ముఖ్యమంత్రి స్థాయి కంటే ఎక్కువ గౌరవం పొందుతాడు. నేను అడిగిన దానికి ఇంకా మీరు సమాధానం చెప్పలేదు. షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో విలీనం చేస్తే షర్మిల గారు పార్టీలో ఉంటారా బయటికి వస్తారా? అది వాళ్ళ అన్న చెల్లెల సంబంధము. మేము మాకి మాట్లాడేకి అంతవరకు మాకు అవకాశాలు లేవు. ఇంకా వాళ్ళు ఉంటే ఉండొచ్చు. తండ్రి ఆశయము కాంగ్రెస్ పార్టీ నిజమైన విశ్వాసి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన వారసులు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే
అన్న విలీనం పార్టీ చేసిన తర్వాత చెల్లెళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేస్తే జిలానీ గారు షర్మిల అడుగుజాడల్లో నడుస్తారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లో నడుస్తారా? అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లోనే నడుస్తాము. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లోనే మేము నడుస్తాం. రాహుల్ గాంధీ గారు ఎంతో కష్టపడి దేశం మొత్తం పాదయాత్ర చేశారు. అసలు ఇంత కష్టపడి పాదయాత్ర చేసిన తర్వాత కూడా అధికారంలోకి రాకపోవడానికి కారణాలు ఏమిటి? దేశ ప్రజలకు మేలు చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకుల వారసుడు రాహుల్ గాంధీ గారు. అటువంటి నాయకుల వారసుడు పార్టీ బలహీనమయ్యింది, పార్టీని అధికారంలోకి వస్తే దేశ ప్రజలందరూ గౌరవం పొందుతారు అనే ఒక విశ్వాసముతో శ్రమతో పాదయాత్ర చేపట్టినారు. కాంగ్రెస్ పార్టీలోన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రమతో పాదయాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ గారి పైన మన దేశములో అవగాహన లేని చాలా మంది లోపం వల్లే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రావడం లేదు అధికారంలోకి. ఇంకా పలువురు మేధావులు ఉన్నారు. మేధావులు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ దేశములో కాంగ్రెస్ పార్టీ అధికారములోకి వస్తేనే దేశ ప్రజలు ప్రపంచ దేశ ప్రజల దృష్టిలో గౌరవం పొందుతారు. కానీ మా దేశములో ఉన్న మేధావులు గాని ఈ రోజు 100 మంది గాడిదల్ని మేధావుల్ని చేయాలా, మేధావులే గాడిదలైపోతున్నారు. దేశ ప్రజలకి మేలు చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకులు ఆనాడు దేశ స్వతంత్రం కోసము విడివిడిగా ఉన్న మత ప్రజలను కలిపి దేశానికి స్వతంత్రము సాధించుకుని ధన ప్రాణ త్యాగాలతో దేశానికి స్వతంత్రం సాధించుకుని దేశ ప్రజలకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని నిర్మించి దేశవ్యాప్తముగా అభివృద్ధి చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఈరోజు బలహీనపరిచినారు అంటే అది దేశ ప్రజలకే అవమానం తప్ప కాంగ్రెస్ పార్టీకి అవమానం కాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేపో ప్రజల్లో మార్పు వస్తుంది, మాకు అధికారంలోకి తెస్తారు అని కాసి ఆశతోనే ఈరోజు ప్రజల సమస్యలకి పరిష్కరించడానికి అలుపు ఎరుగని పోరాటాలు చేస్తూ ప్రజల సమస్యలకి రాత్రి పగలనక కష్టపడి వాళ్ళకి అండగా నిలబడి సహాయంగా ఉన్నందుకే ఈరోజు దేశములో గౌరవం ఉంది. ఇంకా సో అదే విధంగా ఇప్పుడు మోడీ గారు వచ్చి 6 నెలలు అవుతుంది అధికారంలోకి, ఎలా చేస్తుందన్నారంటారు? మీరు 6 నెలలు అవుతుంది అంటున్నారు. గతంలో 10 సంవత్సరాలు చేసినారు పాలన మోడీ గారు. దేశ ప్రజలకు ఏమాత్రం మేలు చేసే లక్ష్యమే లేని నరేంద్ర మోడీ గారు మా దృష్టిలో ఆయన ఏమీ ప్రభుత్వ సంస్థలు నూతనంగా నిర్మించింది ఏమీ లేదు, చట్టాలు చేసింది ఏమీ లేదు. ఫస్ట్ భారతదేశ పౌరులు ఒకటి గమనించాలా. ఏమి గమనించాలా అంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకులు పూర్వ రాజ్యాంగములో నిర్ధారించిన దేశ పౌరుల హక్కులను ఈరోజు మేధావులు దేశంలో కాపాడుతున్నారా లేకుంటే హాని కలిగిస్తున్నారా? దీన్ని ఫస్ట్ దృష్టిలో ఉంచుకుంటే నిజాలన్నీ మీకే తెలుస్తుంది. పూర్వ రాజ్యాంగము నిర్ధారించిన ప్రజల హక్కులను హాని కలిగించే చల్లని కొత్త చట్టాలను చేసి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని పలువురు పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి దేశ ప్రజలకు అవమానపరిచిన ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్ర మోడీ అని మీ వీడియో ద్వారా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే. వైనాడులో ప్రియాంక గాంధీ గారు హైయెస్ట్ మెజారిటీతో ఎలా గెలిచారు అసలు ఏంటి? చూడండి, కాంగ్రెస్ పార్టీ మహానాయకుల వారసురాలు ఆమె. అక్కడ ఉన్న ప్రాంత ప్రజల్లోకి వాళ్ళకి అభిమానము అటువంటిది ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చినా కూడా మేము ఏమి ఇది లేదు. కానీ అక్కడ ప్రజలు మాత్రము గెలిపించినారు.
వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకొక విషయము, తెలంగాణలోన గతములో కాంగ్రెస్ ప్రభుత్వము లేకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన తర్వాత ప్రజల సమస్యలను తన సమస్యలు అని భావించే సున్నితమైన మనుష్యత్వ స్వభావము రేవంత్ రెడ్డికి ఉంది కాబట్టే ప్రజలు నమ్మి కాసి కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వేసి రేవంత్ రెడ్డి గారికి సీఎంగా చేసినారు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల అభిప్రాయం ప్రకారంగా కంకణబద్దులు అయ్యి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ నెరవేరుస్తూనే ఉన్నారు. మేము కూడా గమనిస్తూనే ఉన్నాము. పాలన కూడా బ్రహ్మాండంగా ఉంది తెలంగాణలో. సో ఎన్నో సమస్యలు రాష్ట్రంలో ఉండగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఇష్యూలో అల్లు అర్జున్ గారు అసెంబ్లీలో మాట్లాడడానికి గల కారణాలు ఏంటిది, అసలు ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ భారతదేశానికే విలువైన పార్టీ. అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ చట్ట ప్రకారంగా పాలన చేస్తుంది. వాళ్ళు థియేటర్లో పోయి కాసి చనిపోయిన వాళ్ళ పైన దయతో వాళ్ళని పలకరించే స్వభావం అన్నా ఉండాల హీరోకి. అది లేక ఆయన ఇంటికి పోయినారు. అది చట్ట వ్యతిరేకంగా కాబట్టి పోలీసులు ఆయన పైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీకి హీరోకి ఎటువంటి సంబంధమే లేదు. దేశవ్యాప్తంగా ఎంతో మంది హీరోలు ఉన్నారు. ఈ రోజు వాళ్ళు స్వేచ్ఛగా సినిమాలు తీయడానికి చట్టాలు రూపొందించిందే కాంగ్రెస్. ఆయన మీద ఇది చేయనీకి కాంగ్రెస్ కి ఏం లేదు. చట్ట వ్యతిరేకంగా ఏది కూడా జరగరాదు. చట్టం తన పని తాను చేస్తుంది. ఒక ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్లనే కక్ష సాధింపు చర్యగా జైల్లో పెట్టించారు అనే వాదన వినిపిస్తుంది. దీనికి మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలోన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు ముఖ్యమంత్రిగా, రేపు ఇంకొకరు ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. కానీ ప్రజల నుంచి ఓట్లు పొందిన అధికారి ప్రజల కంటే ఉన్నతమైన వాళ్ళు కాదు. చట్టము లోపల పెట్టనీకి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పలేకుని ఉంటారు. రేవంత్ రెడ్డికి అవగాహన చాలా ఉంది. ఎవరో ఊకే అపవాద నింద వేయడానికి ఈ రకంగా చెప్తారు. దీన్ని మేము పరిగణనలోకి తీసుకోము. తెలంగాణలో ఇప్పటికీ కేసీఆర్ అంటేనే సీఎం గా అని అనుకుంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికీ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు సీఎం గా. ఎందుకు? అది ప్రజల్లోన అవగాహన లోపం. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలోన అభివృద్ధి చేసిన చరిత్ర ఏది లేదు. ప్రభుత్వ కార్యాలయాలు కాంగ్రెస్ చేసినవే, రోడ్లు అభివృద్ధి చేసింది కాంగ్రెస్, పరిశ్రమ కేంద్రాలకి పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్, హైదరాబాద్ అభివృద్ధి అయ్యిందే కాంగ్రెస్. మరి ఈయన వచ్చి ఏం చేసినట్లా? ఈయనే సీఎం అని అనుకోవడము. మనకి చదువు లేక రాష్ట్రంలో చాలా మంది, నేను ఇందాకే చెప్పినాను, 100 మంది గాడిదలకి గుర్రాలు చేసే మేధావులే గాడిదలు అయినప్పుడు మేమేం చేయనీకి రాదు. ఇప్పుడు ఫ్రీ బస్ ఒక్కటి తెప్పించి రేవంత్ రెడ్డి గారు అమలు చేసిన ఏ పథకాల్లో కూడా సరిగా అమలు చేయలేదు. ఫ్రీ బస్ ఒక్కటి తెప్పించి ఏ పథకం కూడా సరిగా ప్రజల్లోకి పోలేదు అనే ఒక వాదన వినిపిస్తుంది. దీనికి మీరేం చెప్తారు? చూడండి, గెలిచిన వారం 15 రోజుల్లోనే వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా ఫ్రీ బస్సులు లేడీస్ని ఫ్రీగా ఇచ్చినారు. కానీ మన రాష్ట్రంలోన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి సూపర్ 6 పథకాలు హామీలు ఇచ్చినారు. ఇక్కడ అది అధికారంలోకి రావడానికి మాత్రమే చేశారు, అమలు చేయలేదు అనేది ఒక ప్రజల్లో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి ఉండి వారం 10 రోజుల్లోనే ఉచిత బస్సుకి అన్ని సదుపాయాలు కల్పించినారు. అక్కడ ఆంధ్రాలోన పీడిత పార్టీ ఉంది అధికారంలో. వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోతుంది. మరి ఈ రోజు వరకు కూడా అక్కడ ఫ్రీ బస్సు ఇంకా అమలు చేయలేదు. ఆయన ఆల్రెడీ చెప్పాడు నేను చేయలేను అని, అసెంబ్లీలోనే చేతులు ఎత్తేసారు. ఎత్తేది కాదన్నా, ఒకటి సార్, ప్రజలకి అధికారంలోకి వచ్చేటప్పుడు
నిజమైన హామీలు ఇవ్వాల. అబద్ధాలు ఎన్నైనా ఇచ్చి మేము అధికారంలోకి వచ్చి తర్వాత ఎత్తేస్తాము అంటే కాంగ్రెస్ పార్టీ ఎత్తేసేది కాదు. ఏదైతే ఇస్తుందో హామీలు అవి ఖచ్చితంగా నిదానంగా గాని ప్రజలకి అమలు చేసే తీరుతుంది. ప్రజల్లో ఇంకొక వాదన అనిపిస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ అంటేనే సూట్ కేసుల పాలన అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు గమనించాలా, కాంగ్రెస్ పార్టీనే సూట్ కేస్ పార్టీ అని మీరు అంటున్నారు కదా. నేను అంటలేదు, ప్రజలు అంటున్నారు. ప్రజలు కొంతమంది స్వార్థ పరులు కాంగ్రెస్ పార్టీ పైన అపవాద నింద వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ సంపదను కొల్లగొట్టడానికి పలువురు పెట్టుబడిదారులు పెంచి పోషించిన నటుడే నరేంద్ర మోడీ. ఆ నటుడు ప్రజల్లోన అభివృద్ధి చేసింది ఏం లేదు. ప్రజల్లోన మత అహంకారాలను రగిలించే అసత్య ఉపన్యాసాలు చేసి ప్రజల్లో అలజడి సృష్టించి అధికారములోకి వచ్చి ప్రజలకు పూర్వ రాజ్యాంగము నిర్ధారించిన ప్రజల హక్కుల్ని హాని కలిగించే చట్టాలని చేసి ఈ రోజు ఆయనకు పెంచి పోషించిన వాళ్ళకి తాకట్టు పెట్టి ఈ రోజు ప్రజల పైన మొయ్యలేని పన్నుల భారాన్ని మోపుతూ ఎక్కువ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ప్రజల్ని ఎక్కువ బాధలకు లోను చేసి తీరని అన్యాయం చేసిన ప్రమాదకరమైన వ్యక్తి భారతదేశ చరిత్రలోనే ఒక నరేంద్ర మోడీ తప్ప వేరే ప్రధానమంత్రులు ఎవరు కనబడరు. కేటీఆర్ ని ఈ కార్ రేసులో కావాలని ఇరికించారు, ఆయన ఏ కేసులోనూ లేరు అనే ఒక వాదన వినిపిస్తుంది. దీనికి మీరేం సమాధానం? ఏం కేసు? ఈ కార్ రేస్. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మోడీ గారు ఏమేం చేశారే, జైల్లో ఎట్లా పోతాడు అనేది చూపిస్తుంది కాంగ్రెస్. ఇప్పుడు ఆయనే ఉండాడు కాబట్టి ఏం చేయము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు తప్పు చేయకుంటే మరి అధికారులు ఎందుకు ఆయనకి కేసు నమోదు చేస్తారు? తప్పులు ఏదైనా లోపం ఉంటేనే చట్టం తన పని తాను చేస్తుంది, అంతే. హైడ్రా ముసుగులో భూదందా జరుగుతుందనేది ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కోసమే హైడ్రా అనేది స్థాపించబడింది అనేది ఒక వాదన వినిపిస్తుంది. దానికి మీరేం చెప్తారు? గతంలో 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలనలన ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఉంటావి, వాగులు ఉంటావి, వంకలు ఉంటావి. ఏం సార్, దీనికి హాని కలిగించరాదు. ఫస్ట్ పాయింట్, దీనికి హాని కలిగించరాదు. ఇటువంటి స్థలాలకి ఇళ్ళు కట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఇరాదు. మరి ఎందుకు ఇచ్చినారు? తప్పు కదా. కాంగ్రెస్ చట్టం ఏముంటుందో అదే పాలన చేస్తుంది. కాంగ్రెస్ వచ్చింది ఏదో మాకి, ఇప్పుడు ఒక చెరువులోన అక్రమ కట్టడమే నేరం. ఆ చెరువుని హాని కలిగించింది కూడా ఒక నేరం. అట్లా కేసు పెట్టుకుంటూ పోతే వాళ్ళు ఇంటి యజమానులు శాశ్వతంగా జైల్లోనే ఉంటారు. ఇంకా ఏదో అది తొలగించి కాసి అది ప్రభుత్వంది, ప్రభుత్వ ఉపయోగంలోకే పెట్టుకున్నారే, అంతే. రేవంత్ రెడ్డి గారి చేతిలో 4 మంత్రి పదవులు పెట్టుకొని రాష్ట్రంలో ఎన్ని అక్రమాలు, ఎన్ని దోపిడీలు ఏం జరుగుతున్నా కానీ సైలెంట్ గా ఉంటున్నారు అనేది ఒక వాదన. దాని గురించి మీరు ఏం చెప్తారు? చూడండి, కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం లేని వాళ్ళు ఎంతో మంది అపవాద వేస్తూనే ఉంటారు. ఆ అపవాద నిందని కాంగ్రెస్ వాళ్ళు చేస్తుండేది నిజమా అబద్ధమా అని తేల్చేది ప్రభుత్వ అధికారులు. వాళ్ళు చూసుకుంటారు, అది మనం చెప్పేది ఏం లేదు. అదే విధంగా కేఎఫ్ బీర్ బ్యాన్ చేయడానికి అసలు ఎందుకు బ్యాన్ చేశారు ఏంటి? ఇప్పుడు సంచలనం ఇప్పుడు ఈ రోజు జరిగిన ఇష్యూ ఇది. ఏమిటిది? కేఎఫ్ బీర్ బ్యాన్ చేశారు. దానికి ఎందుకు బ్యాన్ చేశారు ఏంటి అసలు? చూడండి, మన దేశానికి స్వతంత్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ గారు తాగడానికి బానిస కారాదు అని పర్ఫెక్ట్ గా చెప్పినారు. అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు కల్తీ సరాయిలు, కల్తీ మందులు ఎక్కడైనా తయారు చేస్తూ ఉంటే దాన్ని బ్యాన్ చేసి పారేస్తారు, ఏం లేదు.
కాంగ్రెస్ ఉండేది, పాలనలో ఉండేది. మీరేమో బ్యాన్ చేస్తా అంటున్నారు. అంతకు ముందు ఒక 2 months బ్యాక్ చూసుకుంటే కల్తీ సారాన్ని తీసుకొచ్చింది. ఐ మీన్ బిర్యానీ బీరు, ఈ రకమైన బ్రాండ్లన్నీ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు మాకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఆయన ఏం చేసినారు, గతంలో ఏం చేసినారు, దానికి న్యాయ వ్యవస్థ ఉంది, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మాకే అడిగితే మేమేం చెప్పండి. ఇప్పుడు మీ సంస్థ ఉంది, మాకు కొద్దిగా ఏదో మేము వచ్చిన దానికి 4 మాటలు మాట్లాడండి అన్నారు. మేము కూడా మీ ఎదురుగా కూర్చుని మర్యాద పూర్వకంగా మాట్లాడుతున్నాము.